బీఆర్ఎస్ కి సీఎం రేవంత్ చుక్కలు చూపించబోతున్నారా? బనకచర్లపై కాంగ్రెస్ ని బద్నాం చేసేందుకు కారు పార్టీ కాచుకుని కూర్చుందా? నిరాధారమైన ఆరోపణలతో ప్రజలను గులాబీ పార్టీ తప్పుదోవ పట్టిస్తుందా? బీఆర్ఎస్ కి బుద్ధి చెప్పామని రేవంత్ భావిస్తున్నారా? బనకచర్లపై బీఆర్ఎస్ వివాదం. కారుకి గట్టి కౌంటర్ ఇస్తున్న సీఎం రేవంత్. వాస్తవాలు ప్రజలకు వివరిస్తున్న రేవంత్. కేసీఆర్ వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందని రేవంత్ ఆరోపణ. బనకచర్ల వివాదం బీఆర్ఎస్ క్రెడిట్ కొట్టేసేందుకు తెగ ప్రయత్నం చేస్తోంది. ఎంతలా అంటే ఏపీపై చంద్రబాబుపై విషం చిమ్మి తెలంగాణ ప్రజల మనసుల్లో మళ్లీ విద్వేష బీజాలు నాటి బీఆర్ఎస్ పార్టీకి ఊపిరి పోసుకుందామని గట్టి ప్రయత్నాలు చేస్తుంది బీఆర్ఎస్. దీంతో బీఆర్ఎస్ పార్టీకి రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ అటాక్ ఇస్తున్నారు. మంచి మాటకారైన రేవంత్ రెడ్డి ఈ విషయంలో తెలంగాణ ప్రజల ముందు కీలక విషయాలు ఉంచుతున్నారు. తప్పు ఎవరిదో స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు. అదే సమయంలో తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకుంటామన్న గట్టి సందేశాన్ని కూడా ఇస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కృష్ణా జిల్లాలో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని కేసీఆర్, హరీష్ రావులు సంతకం చేశారని, అదే తెలంగాణకు మరణ శాసనమైందని రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. ఇది రికార్డెడ్ అంశమని కూడా అన్నారు. ఈ అంశంలో బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పలేకపోతుంది. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తోంది. కానీ నిజమేమిటో చెప్పడం లేదు. కృష్ణానదిలోని మొత్తం 811 టీఎంసీ నీటిలో ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారు. 1976 బచావత్తు ట్రిబ్యునల్ ద్వారా ఏకీకృత ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 టీఎంసీల నీటి ఆధారంగా జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుని ఇప్పుడు తాత్కాలికంగానే చేసుకున్నామని సమర్థించుకుంటుంది బీఆర్ఎస్. 299 టీఎంసీ కేటాయింపును తాత్కాలికమైనదిగా భావిస్తూ కృష్ణానది బేసిన్లో 68.5% క్యాచ్మెంట్ ప్రాంతం తెలంగాణలో ఉన్నందున సుమారుగా 555 టీఎంసీల నీటిని కేటాయించాలని ప్రజలు ఇలా ఎలా ఒప్పందం చేసుకున్నారని ప్రశ్నించే సమయంలో వాదను బయటకు తీసుకువచ్చారు. అసలు అన్యాయం చేసిన వాళ్ళే ఇప్పుడు మళ్లీ జల వివాదాలతో రాజకీయం చేయటం ఏంటన్న ప్రశ్నను కూడా రేవంత్ రెడ్డి తీసుకువచ్చారు. అటు కృష్ణా జిల్లాలో జరిగిన అన్యాయమైన, ఇటు గోదావరి నీటిని ఏపీ బనకచర్ల ద్వారా తరలించుకుందామన్న ప్రయత్నం చేసినా అదంతా కేసీఆర్ వల్లే జరుగుతుందని రేవంత్ రెడ్డి బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. కేసీఆర్ గతంలో రోజా ఇంటికి వెళ్లి రాయలసీమ రతనాల సీమ చేస్తామన్నారు. గోదావరి నీటిని రాయలసీమ తరలించేందుకు సహకరిస్తామని ఇప్పుడు అదే కేసీఆర్, హరీష్ రావు అడ్డగోలు రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి వాటిని రేవంత్ రెడ్డి పక్కాగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ అవసరం లేని అంశాలతో ఎదురుదాడి చేస్తోంది. కానీ ప్రజలు సూటిగా సుత్తు లేకుండా గతంలో చేసిన పనులకు వివరణ అడుగుతున్నారు. బీఆర్ఎస్ వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.